హాయ్ ఫ్రెండ్స్, వివిడి న్యూస్కు స్వాగతం. వివిడి న్యూస్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి బరిలో సంక్రాంతికి వస్తున్నామంటూ విక్టరీ వెంకటేష్ హీరోగా దిల్ రాజు బ్యానర్లో అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఈరోజు రిలీజ్ కావడం జరిగింది. దీనికి భీమ్ సిసిరిలియో సంగీతాన్ని అందించడం జరిగింది. ఇక సినిమా విషయానికి వస్తే విక్టరీ వెంకటేష్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకోవడానికి ఫుల్ ఫ్యామిలీ ప్యాకేజ్తో అనిల్ రావిపూడి సినిమాను సంక్రాంతి బరిలో దించడం జరిగింది. ఈ సినిమాలో యాదగిరి రాజుగా వెంకటేష్ గారు నటించారు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఇతని సిన్సియారిటీకి డిపార్ట్మెంట్ భరించలేక ఇతన్ని సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఈ సస్పెండ్తో పాటు అప్పటికే మీనాక్షి చౌదరితో ప్రేమలో ఉన్న వెంకటేష్ ఉద్యోగంతో పాటు ప్రేయసితో బ్రేకప్ కూడా అవుతుంది. ఆ తర్వాత వెంకటేష్ రాజమండ్రి వెళ్ళిపోయి భాగ్యం ఐశ్వర్య రాజేష్తో పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ సుఖవంతమైన జీవితాన్ని అనుభవిస్తుంటాడు. ఈ క్రమంలో బిజినెస్ టైకూన్ అయిన అవసాల శ్రీనివాస్ కిడ్నాప్కు గురి కావడం జరుగుతుంది. ఈ కిడ్నాప్ కలకలం బయటికి తెలియకుండా ఆ రాష్ట్ర సీఎం ఎలాగైనా అవసరాల శ్రీనివాస్ని కిడ్నాప్ నుంచి బయటికి తీసుకురావాలని పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న మీనాక్షి చౌదరిని కోరడం జరుగుతుంది. అప్పుడు మీనాక్షి ఇతన్ని బయటికి తీసుకురావాలంటే ఒకే ఒక్కడు ఉన్నాడు, అతనే యాదగిరి రాజు, అదే వెంకటేష్ గారిని ఈ కిడ్నాప్ నుంచి అతన్ని విడిపించడానికి యాదగిరి రాజు వెంకటేష్ గారే సరైన వ్యక్తి అని మీనాక్షి చౌదరి చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఇంకో విషయం ఏంటంటే అతను ఎక్కడున్నాడో తెలియదు, అతన్ని తీసుకురావాలంటే వెతకాలి, అతను ఒప్పుకుంటాడు లేడని చెప్పడం జరుగుతుంది. అప్పుడు సీఎంగా నటించిన నరేష్ ఎలాగైనా అతన్ని తీసుకొచ్చి కిడ్నాప్ నుంచి అవసాల శ్రీనివాస్ని విడిపించాలని కోరడం జరుగుతుంది. అప్పుడు మీనాక్షి చౌదరి మళ్ళీ తన మాజీ ప్రియుడు వెంకటేష్ని వెతుక్కుంటూ అతని ఇంటికి చేరుకుంటుంది. అప్పటికే తన భార్య భాగ్యం ఐశ్వర్యరాయ్ దృష్టిలో శ్రీరామచంద్రుడిగా ఉన్న వెంకటేష్ గతంలో ఒక ప్రేయసి ఉందని తెలియగానే షాక్కు గురవుతుంది. ఎలాగైనా వెంకటేష్ని ఈ మిషన్లోకి తీసుకెళ్లాలని పట్టుపడుతుంది. కానీ అతని భార్య ఒప్పుకోదు. కొన్ని నాటకీయ సంఘటనల మధ్య మొత్తానికి ఈ మిషన్లోకి అందరు ఎంటర్ అవుతారు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, వెంకటేష్, వారి ఫ్యామిలీ మొత్తం కలిసి అవసరాల శ్రీనివాస్ని కిడ్నాప్కు గురైన కిడ్నాప్దారుల నుంచి వారి చెడ నుంచి విడిపించడానికి బయలుదేరుతారు. ఈ నాటకీయ పరిణామాల మధ్య ఆ కిడ్నాపర్ల నుంచి విడిపించడానికి జరిగే ప్రయత్నంలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, వెంకటేష్ వీళ్ళ ముగ్గురి మధ్య జరిగే కామెడీ ట్రాక్ కానీ వారి మధ్య సన్నివేశాలు కానీ చాలా ఫన్నీగా అనిల్ రావిపూడి గారు తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాలో మొదటి భాగాన్ని హైలైట్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ మొత్తము హిలేరియస్ కామెడీగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా తీర్చిదిద్దడం జరిగింది. అలాగే ఈ సినిమాకు సంబంధించి భీమ్ సిసిరిలోని ముందుగా అతని గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమాకి అద్భుతమైన సంగీతాన్ని అందించడం జరుగుతుంది. సినిమాలో 3 పాటలు ఉన్నాయి. 3 పాటలు కూడా అద్భుతంగా ఉన్నాయి. సినిమాకి విజయానికి వెన్నెముకలా ఈ పాటలు నిలబడ్డాయి. అలాగే వెంకటేష్ కుమారునిగా చైల్డ్ క్యారెక్టర్ చేసిన రేవంత్, ఈ అబ్బాయి సీన్లు ఫస్ట్ హాఫ్లో తీశాడు కామెడీ. ఫస్ట్ హాఫ్లో ఈ అబ్బాయి కామెడీ సీన్స్ హైలైట్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ మొత్తం నాన్ స్టాప్ కామెడీగా జరిగిపోతుంది. సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత కొద్దిగా నెమ్మదించిన మళ్ళీ సినిమా పుంజుకుంటుంది. ఒక ఆసక్తికరమైన సెంటిమెంట్ సన్నివేశాలతో క్లైమాక్స్ ముగుస్తుంది. ఈ సినిమా విషయానికి వస్తే బలాలు బలహీనతల గురించి మాట్లాడితే సినిమా రెగ్యులర్ కథ అయినప్పటికీ అనిల్ రావిపూడి గారు టాలెంట్తో సినిమాని ఫుల్ ప్యాకేజ్గా సంక్రాంతి బరిలో దింపడం జరిగింది. అదే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటు,
నాన్ స్టాప్ కామెడీ, 2 గంటల 20 నిమిషాలు సినిమా ఉంటుంది. ఎక్కడ కూడా మీకు సినిమా బోర్ కొట్టించకుండా సినిమా నాన్ స్టాప్గా పరిగెడుతూనే ఉంటుంది. అలాగే ఎడిటింగ్ కూడా చాలా బాగా చేశారు. దిల్ రాజు గారి నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. సంగీతం బాగుంది. నటీనటులుగా వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ అద్భుతంగా నటించింది. తన ప్రియురాలు గ్లామర్ పాత్రలో మీనాక్షి చౌదరి కూడా చాలా బాగా చేసింది. ఇక మెయిన్గా చెప్పుకోవాలంటే వెంకటేష్ గారి సినిమాని తన భుజాల మీద వేసుకొని తన కామెడీ టైమింగ్తో అద్భుతంగా నటించారు. అలాగే ఈ సినిమాలో వెంకటేష్ గారు చాలా కాలం తర్వాత చాలా గ్లామర్గా అనిపించారు. కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. అలాగే ఈ సినిమా మైనస్ పాయింట్స్కి వస్తే, సినిమాలో మెయిన్ మైనస్ పాయింట్ ఏమిటంటే సినిమా కథ పెద్దగా ఏముండదు. మనం సినిమాలో కొన్ని లాజిక్స్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చాలా రొటీన్ కథనే అనిల్ రావిపూడి గారు ఈ సినిమాని ఎంచుకోవడం జరిగింది. ఇవి తప్పితే సినిమా మీరు చూస్తున్నంతసేపు చాలా కామెడీగా ఉంటుంది. ఫుల్ ఎంటర్టైన్మెంటు. ఈ సంక్రాంతికి మీ కుటుంబ సపరివార సమేతంగా ఈ సినిమాని చూసి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలో మీరు ఏదైతే మిస్ అయ్యారో అన్నీ ఈ సినిమాలో పుష్కలంగా దొరుకుతాయి. ఈ సంక్రాంతికి వస్తున్నామంటూ అనిల్ రావిపూడి గారు, దిల్ రాజు గారు సరైన సినిమాని దించారు. సినిమాలో ఎలాంటి కామెడీ క్యారెక్టర్లు లేకున్నా ప్రతి క్యారెక్టర్తో కామెడీని అద్భుతంగా పండించారు అనిల్ రావిపూడి గారు. వీరాలు భార్య వీరిద్దరి మధ్య వెంకటేష్ నలిగిపోతున్న సన్నివేశాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తాయి. ప్రతి మగాడి జీవితంలో ఫ్లాష్ బ్యాక్లో ఒక ప్రేమ కథ ఉంటుంది, ఒక ప్రియురాలు ఉంటుంది. దయచేసి ఆ ప్రేమ కథను, ప్రియురాలు గురించి మీ భార్యకు చెప్పొద్దురాలు. మరియు భార్య మధ్య నలిగిపోయి ఆ ఫ్రస్ట్రేషన్ ఏ పిక్స్కి వెళ్తుందో అనిల్ రావిపూడి గారు క్లైమాక్స్లో అద్భుతంగా చూపించారు. ప్రేక్షకులు నవ్వలాగా చచ్చిపోతారు సినిమాలో. సినిమా చాలా అద్భుతంగా ఉంది. మా తరపు నుంచి ఈ సినిమాకి 5కి 3.5 రేటింగ్ ఇస్తున్నాము.